నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు రైతులపై చేసిన వ్యాఖ్యలు హింసను, ఆత్మహత్యలను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపిస్తూ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బుధవారం గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ 2023 నిబంధనల ప్రకారం సీఎంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చలకలపల్లి శ్రీనివాస్, బొడ్డుపల్లి శ్రీనివాస్, దొమ్మేటి వాసు, కిరంజీ, చింటూ, బుర్రి వెంకటేష్, కోడి రామకృష్ణ, భానుప్రసాద్, కనకరాజు, బచ్చలి రాములు తదితరులు పాల్గొన్నారు. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒక విలేకరి అడిగినటువంటి ప్రశ్నకు ఎల్నినో ద్వారా మరియు వచ్చే కరువుకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామంటే ఏం చర్యలు తీసుకుంటామో చెప్పాలి. కానీ బాధ్యత రహితంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి, అదేవిధంగా హరీష్ రావు గారి, వారి కుటుంబ సభ్యుల మరియు రైతుల రక్తాన్ని చిందించి పొలాలను పారిస్తామనడమే కాకుండా కేసీఆర్ కుటుంబము కాళేశ్వరం ప్రాజెక్టులో ఒంటికి రాయి కట్టుకొని దునకాలని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది సిగ్గుచేటు. దీన్ని హింసను ప్రేరేపించేటువంటి విధంగా. అందుకే ఇవాళ తెలంగాణ యావత్తు రైతులందరూ, ప్రజలందరూ కూడా మా రక్తాన్ని తీసుకో రేవంత్ రెడ్డి, మా రక్తాన్నితో నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, కానీ మాకు నీళ్లు ఇయ్యి అని చెప్పేసి ఇవాళ కన్నపల్లి పంప్ హౌస్ను ప్రారంభం చెయ్యి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఇంత హింసా వాతావరణాన్ని ప్రేరేపించేటువంటి విధంగా ముఖ్యమంత్రి మాటలు ఉన్నాయి. కాబట్టి జూలై 11 నాడు అధికార ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటల మీద అతని మీద బిఎన్ఎస్ 2023 కింద కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేయాలని అలా బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గము 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా కూడా ఓ బాధ్యతాయుతంగా ముఖ్యమంత్రిగా ప్రజలు ఏ ఇబ్బంది పడితే ఆ ఇబ్బందులను పరిష్కారం చేసేటువంటి విధంగా కన్నెపల్లి పంప్ హౌస్ను ప్రారంభం చేసి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని ఇలా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తాం. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు హింసను ప్రేరేపించే విధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఈరోజు కేసీఆర్ గారిని అయితేంది తెలంగాణ రైతాంగాన్ని అవమానపరిచే విధంగా హింసను ప్రేరేపించే విధంగా ఉన్నటువంటి ఆ వ్యాఖ్యలను కూడా పొందుపరుస్తూ ఆ యొక్క లింకును కూడా తెలియజేస్తూ ఈరోజు 1 టౌన్ సిఐ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద గతంలో బాల్క సుమన్ గారు ఏదైతే ప్రేరేపించిండు అనేటువంటిది హింసను చెప్పి 25 రోజుల పాటు జైల్లో పెట్టిండ్రు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కూడా అదే సెక్షన్ ప్రకారంగా మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈరోజు 1 టౌన్ సిఐ గారికి భారత రాష్ట్ర సమితి తరఫున ఈరోజు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా దాన్ని ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయకపోతే ఖచ్చితంగా న్యాయస్థానం ద్వారానైనా కానీ రిజిస్ట్రేషన్ చేయించి ఆ యొక్క ముఖ్యమంత్రి పైన చర్యలు తీసుకునే విధంగా బీఆర్ఎస్ పోరాడతాం. జై తెలంగాణ. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.